పుండరీకాక్షణ రెండు కన్నుల నిండ నిన్ను జూసడి భాగ్యమెన్నడయ్యా. వాసిగా నా మనోవాంఛదీరెడునట్లు సొగసుగా నీ రూపు చూపవయ్యా. పాపకర్ముని కంట పడకపోవుదమంచు పరుషమైన ప్రతిష్ట పట్టినావా. వసుధలో పతిత పావనుడ నీ వంచునే పుణ్యవంతుల నోట పొగడ వింటి. ఏమిటికి విస్తరించె నీకింత కీర్తి. ద్రోహినైనను నాకివు దొరకకున్నా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, పుండరీకము వంటి కన్నులున్నవాడా, గొప్పగా నా కోరిక తీరేటట్లు అందముగా నీ రూపము చూపుము. పాపాత్ముడైన నా కంట పడవద్దని కఠినమైన ప్రతిష్ట పట్టినావా స్వామి. ఈ భూమి యందు పుణ్యవంతులు నిన్ను పతిత పావన అని పొగడగా విన్నాను. దుర్మార్గుడనైన నాకు నా కంటికి కనపడవద్దని ఎలా అనుకున్నావు స్వామి అంటున్నారు శేషప్ప కవి గారు.